గైస్ ఈరోజు మనం పైథాన్లో ఉన్న సెట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో పైథాన్లో సెట్స్ ఎట్లా డిటర్మైన్ చేస్తాం, డిఫైన్ చేస్తాం ఇట్లా. కాకపోతే ఇట్లా వదిలేస్తే దీన్ని డిక్షనరీ అంటారు అనమాట. ఎంటీగా వదిలేస్తే అది మనం నెక్స్ట్ మాట్లాడదాం. మీరు ఏదో ఒక ఇటరేబుల్ లోపల రాసుకుంటే, ఏదో ఒక ఆబ్జెక్ట్ ఏ కమ్మ బీ కమ్మ ఇట్లా ఏదో ఒకటి రాసుకుంటే ఇది సెట్ అన్ని డిఫైన్ చేస్తారనమాట. లేదు నువ్వు ఎంటీగా ఇట్లా వదిలేస్తే దాన్ని ఏమంటారు, డిక్షనరీ అంటారు. ఓకే, సో సెట్స్ అనమాట. సో సెట్స్ ఏంటి అంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్. సో నేను ఎప్పుడు మీకు ఐడియా ఉంటుంది మంచిగా అని చెప్పి సేమ్ టర్మినాలజీ వాడుతున్నాను. ఇదివరకు లిస్ట్ టపుల్స్ చెప్తున్నప్పుడు ఆర్డర్డ్ అని చెప్పుకుంటూ వచ్చాను. ఇది అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ అనమాట. హెట్రో అంటే డిఫరెంట్ టైప్స్, వేరే టైప్స్. అన్ఆర్డర్డ్ అంటే ఆర్డర్ ఉండదు, అంటే దీనికి ఇండెక్సింగ్ ఉండదు హ్యాపీ అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఇండెక్సింగ్ ఉంటే ఇంకా నేర్చుకోవాలి కదా, స్లైసింగ్, ఇండెక్సింగ్ ఇవన్నీ వస్తాయి మీద ఇందులో టాపిక్స్. బట్ ఇండెక్సింగ్ లేదు కాబట్టి స్లైసింగ్ అన్నీ ఎగిరిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అన్ఆర్డర్డ్ అనమాట, హెట్రోజీనియస్ అనమాట. సో ఏ పెట్టచ్చు, 1 పెట్టచ్చు, 1.0 పెట్టచ్చు, టపుల్ పెట్టచ్చు. ఇందులో లిస్ట్ పెట్టలేమన్నమాట. ఎందుకంటే ఇందులో పెట్టగలిగేది ఇది ఇమ్యూటబుల్స్ పెట్టగలము. లిస్ట్ మ్యూటబుల్ కాబట్టి లిస్ట్ పెట్టలేమన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సెట్లో లిస్ట్ పెట్టలేము. ఓకే, ఇది అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అని పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డిస్టింక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ లిస్ట్ అనమాట. డిస్టింక్ట్ అంటే ఏంటి, డిఫరెంట్ వాల్యూస్. ఇప్పుడు ఏ బి ఇట్లా రాసిన అనుకో, ఏ 2 సార్లు వచ్చింది కదా, నువ్వు ప్రింట్ చేస్తే ఇట్లా ఉండదన్నమాట, ఏ బి ఇట్లా అయిపోతుంది. ఓకే, సో ఇది మెయిన్గా బ్రీఫ్గా చెప్పాలి సెట్ గురించి అంటే ఇది చెప్పాలి అంటే. నెక్స్ట్ ఇన్ డెప్త్ మాట్లాడితే, ఓకే, సెట్లో వాల్యూస్ ఆర్డర్డ్గా ఉండవని చెప్పాను మీకు. డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా నువ్వు సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 సపోజ్ 1 3 5 2 7 ఇట్లా ఇచ్చినావు అనుకో, ఇది ఇలా స్టోర్ అవ్వదు అనమాట. అంటే ఇలా స్టోర్ అవ్వదు, 1 3 5 2 7 ఇలా స్టోర్ అవ్వదు. నీకు లిస్ట్ టప్లు అయితే సేమ్ నువ్వు ఇచ్చిన ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేసావు అనుకో, ఇక్కడ 10, అది ఇలా ఇట్లా పక్కన రాదు, కంటిన్యూషన్ రాదు. అసలు ఎట్లా వస్తుంది అంటే ఇది హ్యాష్ అని ఎప్పుడైనా అన్నారా? కుక్క పేరు కాదు, హ్యాష్ ఫంక్షన్స్ అని ఎప్పుడైనా అంటే మీరు ఈ ఆర్డరింగ్ ఇప్పుడు పైథాన్ ఇంటర్నల్గా డిటర్మైన్ చేసుకుంటుంది అనమాట. సో హ్యాష్ టేబుల్ అని ఉంటుంది హ్యాష్ ఫంక్షన్కి. సో ఇప్పుడు నేను హ్యాష్ ఫంక్షన్ మోస్ట్లీ అక్కడ వాడే ఆపరేటర్ మాడ్యులస్, మోస్ట్లీ నేను అత్త మాటలు వాడతారని చెప్పను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది మోస్ట్లీ కనిపిస్తుంది. సో ఏమవుతుంది అంటే సపోజ్ వాల్యూ మోడ్ ఇప్పుడు దీనిది 10 అనుకోండి. ఓకే, సపోజ్ 10 అనుకోండి. దీని సైజ్ అంటే 0 నుంచి 9 దాకా ఉంటుంది, 10 లెంత్ మొత్తం. ఈ హ్యాష్ టేబుల్ అంటారు దీన్ని. సో దీన్ని vmod 10 అంటే ఇప్పుడు నువ్వు వాల్యూస్ ఇవి ఇన్సర్ట్ చేస్తున్నావు కదా. సో వాల్యూస్ ఇవి ఇన్సర్ట్ చేస్తుంటే 1 అన్నది ఫస్ట్ కదా వాల్యూ. 1 mod 10 ఎంత, 1. ఇది ఇండెక్స్లు కదా. సో 1 mod 10 1 కాబట్టి ఈ 1లోకి ఫస్ట్ 1 ఈ మాడ్యులస్ అంటే రిమైండర్ అని చెప్పాను కదా. సో 1 mod 10 ఎంత, 1 కాబట్టి ఈ 1 అన్న ఇండెక్స్లోకి 1 వాల్యూ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ 3 mod 10 ఎంత, 3 కాబట్టి 3లోకి వెళ్తుంది ఈ వాల్యూ. 5 mod 10 ఎంత, 5లోకి వెళ్తుంది. అట్లా వెళ్తాయి అనమాట. ఓకే, 5. 2 mod 10 ఎంత, 2లోకి వెళ్తుంది ఈ వాల్యూ. ఓకే, నెక్స్ట్ 7 mod 10 ఎంత, 7లోకి వెళ్తుంది ఈ వాల్యూ. సో ఇలా వెళ్తాయి. 10 ఇక్కడికి వెళ్తుంది లాస్ట్లో. ఓకే, 10 mod 10 ఎంత, 0 కదా, ఇక్కడికి వెళ్తుంది వాల్యూ. ఓకే, సో ఇవన్నీ ఇట్లా ఆర్డర్ అవుతాయి అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే 10 ఫస్ట్ వస్తుంది, 1 నెక్స్ట్ వస్తుంది, 2 3 5 7. ఇప్పుడు నువ్వు తీసుకున్న హ్యాష్ ఫంక్షన్ vmod 10 కాబట్టి ఇలా వచ్చింది. అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్న హ్యాష్ ఫంక్షన్ అదే పైథాన్ ఇంటర్నల్గా ఎట్లయినా రాస్తుంది అనమాట. మనం మోస్ట్లీ చూసేది అంటే మనం డిటర్మైన్ చేయలేము అది ఏం వాడుతుందో ఫంక్షన్ అన్నది. కాకపోతే vmod 16 ఎక్కువ ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయొచ్చు పైథాన్. సో 16 టేబుల్ లెంత్ తీసుకుంటుంది. సో అప్పుడు 1 mod 16 ఎంత, 1 కదా. సో 1లోకి ఇది వెళ్తుంది. 3 mod 16 ఎంత, 3 కదా. 5 mod అట్లా ఏదో ఒకటి. సపోజ్ 3 mod 16 ఎంత, 3 16 3 5 15 1 mod 3 mod 16 అంటే సో 1లోకి ఇది వెళ్తుంది. అంటే 1 ఇండెక్స్లోకి 3 అన్న వాల్యూ వెళ్తుంది. ఓకే, సో అట్లా డిటర్మైన్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ హ్యాష్ ఫంక్షన్ వైజ్గా ఏ హ్యాష్ ఫంక్షన్ అనేది పైథాన్ డిటర్మైన్ చేస్తుందో ఇంటర్నల్గా ఆ హ్యాష్ ఫంక్షన్ బేస్డ్గా ఇందాక నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను mod 10కి. అది 16 తీసుకుంటే మీరు ఒకసారి గీసుకోండి, బొమ్మ గీసుకుని 16 బ్లాక్స్ గీసుకుని 16 అంటే 0 నుంచి 15 వస్తాయి. ఒక్కొక్క దాంట్లో మీరు ఇట్లా mod వేసుకుంటూ. ఇప్పుడు ఇంకోటి వచ్చింది అనుకో, ఇక్కడ సపోజ్ ఆల్రెడీ 1 అన్నది ఇక్కడ ఆక్యుపై అయిపోయింది కదా. vmod 10 మళ్ళీ 11 వేసారు అనుకోండి. 11 mod 10 అంతా మళ్ళీ 1 కదా. సో మళ్ళీ అప్పుడు 11 ఏమవుతుందంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, అంటే లైన్ అట్లా 10 1 11 2 3 5 7 అట్లా అనమాట లైనింగ్. ఓకే, సో ఈ విధంగా స్టోరింగ్ జరుగుతుంది. మోస్ట్లీ ఇట్లా స్టార్ట్ అవుద్ది పైథాన్లో vmod 16 ఫంక్షన్తో. తర్వాత ఈ గ్రాడ్యువల్గా ఇప్పుడు ఈ టేబుల్ హాఫ్ ఫిల్ అయిపోయాక ఫంక్షన్ ఇంటర్నల్గా అదే మార్చేసుకుంటుంది అనమాట. vmod 64 కానీ చెప్పలేం దేంట్లోకి మారుతుంది అన్నది. సో పైథాన్లో
సెట్స్ అన్నది లైక్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆర్డర్. అది ఎట్లా స్టోర్ చేసుకుంటుందో మనకి తెలీదు. ఇంతవరకు మనం కనుక్కోగలిగాము. లైక్ దిస్ ఈజ్ వాట్ కనుక్కోవడం అంటే ఇదేమి ప్రూవెన్ అని కాదు. బట్ మనం చూస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు రన్ చేస్తూ ఉంటాం. ఈ ఫంక్షన్ వేసుకుంటూ రన్ చేశాను అనుకో నేను వాల్యూస్, నాకు తెలుస్తుంది ఓకే ఇది ఫాలో అవుతుందా లేదా పైథాన్ అని. ఒక సర్టెన్ వాల్యూస్ ఎక్కే వరకు, అంటే హాఫ్ ఆఫ్ ద టేబుల్ ఫిల్ అయ్యే వరకు ఇది ఫాలో అవుతుంది. మళ్ళీ వెంటనే అడ్జస్ట్ చేసేసుకుంటుంది. ఓకే ఈ టేబుల్ ఫిల్ అయిపోతుంది, ఈ హ్యాష్ ఫంక్షన్తో నేను ఇంకా ముందుకెళ్తే మొత్తం టేబుల్ ఫిల్ అయిపోయి దొరికిపోతాను, సో మార్చుదాం అన్నట్టుగా మారుస్తుంది. ఓకే అక్కడితో ఆపేస్తున్నాను. సో హ్యాష్ ఫంక్షన్ అంటే పైపైన నాలెడ్జ్ ఇది. సో ఇట్లాగా ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేస్తుంది పైథాన్. సో కాకపోతే జూపిటర్ నోట్బుక్లో నువ్వు ప్రింట్ మన సెట్ అని చేస్తే, ఇప్పుడు సెట్లోకి వాల్యూస్ ఎట్లా ఇచ్చావు కదా, ప్రింట్ మన సెట్ అని చేస్తే అది ఎట్లా షోకేస్ చేస్తుంది అంటే ఆర్డర్లో షో చేస్తుంది. అంటే 1 2 3 5 7 అంటే ఒక ఆర్డర్లో. ఓకే సో ఎందుకు ఇట్లా చేస్తుందంటే జూపిటర్ నోట్బుక్ అట్లా ఉందన్నమాట. నువ్వు క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఒక ఫర్ లూప్ రన్ చేయి. ఫర్ ఐ ఇన్ సెట్ ప్రింట్ ఐ అన్నాం అనుకో, సో అప్పుడు నీకు క్లారిటీ తెలుస్తుంది. ఓకే 10 ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, దీన్ని బట్టి ఆర్డర్ చేసాక చెప్తున్నాను. ఏంటి మాడ్యులర్ 10తో హ్యాష్ ఫంక్షన్ ఒకవేళ ఉండుంటే ఈ విధంగా బ్యాక్ ఎండ్లో కోడ్ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది సెట్కి. ఆ విధంగా ఇక్కడ ప్రింటింగ్ జరుగుతుంది అనమాట. ఓకే అది ఫర్ లూప్ వాడితే కానీ నీకు తెలియదు జూపిటర్ నోట్బుక్లో. వేరే ఐడియలీస్లో అయితే నీకు మోస్ట్లీ ఇట్లా చూపించేస్తుంది, ఎలా చూపించేస్తుంది అవుట్పుట్ జస్ట్ ప్రింట్ చేసిన. కాకపోతే జూపిటర్ నోట్బుక్లో ఆ ల్యాగ్ ఒకటి ఉంది, డైరెక్ట్ ఏ సెట్ అయినా ఆర్డర్ చేసి చూపిస్తుంది. ఓకే సో ఇది సెట్స్ గురించి, దాని హ్యాష్ ఫంక్షన్స్ గురించి. అండ్ సెట్స్లో మెయిన్ ఆపరేటర్స్ మాట్లాడదాం. ఓకే సో ఏంటి అంటే అవి ఇప్పుడు మామూలుగా మ్యాథమెటిక్స్లో మీరు చిన్నప్పుడు ఏం చూసారు మ్యాథ్స్లో? ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉన్నాయనుకో, దీన్ని ఏమంటారు? ఇంటర్సెక్షన్ అంటారు కదా, ఇది అందరికి తెలిసిందే. దీన్ని ఏమంటారు? యూనియన్ అంటారు. నెక్స్ట్ దీన్ని ఏమంటారు? ఏలోంచి బి మొత్తం తీసేయను, A - B అంటారు. దీన్ని ఏమంటారు? సారీ ఇది కాదు, ఇక్కడ వరకు ఈ ఇంటర్సెక్షన్ మర్చిపోండి, B - A అంటారు, రివర్స్ కదా. సో అట్లా ఈ సేమ్ ఇవన్నీ సెట్ మీద చేయొచ్చు అనమాట. మనం పైథాన్లో కూడా సేమ్ ఇవే ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఆపరేటర్స్ ఏం వాడాలి అన్నది ఒకసారి చూద్దాం. ఆపరేషన్స్ ఏం వాడాలి, ఆపరేటర్స్ రిలేటెడ్ ఆపరేటర్స్ ఏంటి, రెండు వాడచ్చు అనమాట. ఏదో ఒకటి అంటే ఒకటి కీవర్డ్లా ఉంటుంది, ఒకటి నీకు మన దీనికిలా ఉంటుంది, ఇది ఆపరేటర్ లాగా, అంటే స్టార్ ఇట్లా ఉంటాయి కదా అట్లా ఉంటుంది అన్నమాట. సో చూపిస్తాను చూడండి. ఆపరేషన్స్ ఈ పక్కన రాస్తాను, ప్యారలల్గా ఆపరేటర్స్ ఈ పక్కన రాస్తాను. సో ఆపరేషన్స్ వచ్చేసి యూనియన్ అంటే మనం ఇందాక చూసినట్టు వెన్ డయాగ్రామ్లో ఇది యూనియన్ అంతా కలగలుపున్నాం. ఓకే దీనికి రిలేటెడ్ ఆపరేటర్ ఇట్లా బార్ స్లాష్ ఇట్లా పైప్ అనమాట, పైప్ సింబల్ అంటారు దీన్ని మామూలుగా లాంగ్వేజ్లో. ఇంకోటి ఇంటర్సెక్షన్కి సింబల్ వచ్చేసి అండ్ అనమాట, యాంపర్సెంట్. ఇంటర్సెక్షన్ దీనికి యాంపర్సెంట్. ఇంటర్సెక్షన్ అప్డేట్ దీనికి యాంపర్సెంట్ ఈక్వల్స్ టు, తర్వాత డిఫరెన్స్ మనం మాట్లాడింది A - B - A ఉంది కదా, దానికి మైనస్ ఎట్లానో డిఫరెన్స్ అప్డేట్ మైనస్ ఈక్వల్స్ టు, ఈ అన్నిటికి డిఫరెన్స్లు చెప్తాను. నెక్స్ట్ సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అన్నది నేను వెన్ డయాగ్రామ్లో మాట్లాడలేదు కదా, ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి. సో సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఇంటర్సెక్షన్ పక్కన పెట్టేసి A B ఉంటే ఇంటర్సెక్షన్లో ఉన్న వాల్యూస్ని పక్కకు లాగేస్తాం అనమాట. అది తప్పితే మిగతాదంతా తీసుకొస్తాం. ఓకే అది సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ ఇంకోటి. ఓకే ఇదే. సో దీనికి ఇది ఇట్లా క్యాప్ ఈక్వల్స్ టు ఇది. ఓకే సో సెట్ 1లో 1 2 3 ఉన్నాయి అనుకుందాం, సెట్ 2లో 3 4 5 ఉన్నాయి అనుకుందాం. సో A యూనియన్ B అంటే ఏమొస్తుంది అంటే నువ్వు ఇది S1 ఇది S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 ఈక్వల్స్ టు S3 ఇట్లా రాసావు అనుకో. సో దాన్ని ఫస్ట్ దాన్ని అంటారు. లేదా నువ్వు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే S3 ఈజ్ ఈక్వల్స్ టు S1 పైప్ S2 ఇట్లయినా రాయొచ్చు, అంటే ఏదో ఒకటి వాడుకోవచ్చు నువ్వు. ఓకే సో కొత్త దాంట్లోకి ఇస్తున్నావు అంటే S1 అప్డేట్ అవ్వదు, ఇక్కడ S3లోకి పెడుతున్నావు అనమాట యూనియన్ చేసి. అప్పుడు ఏమవుద్ది అంటే 1 2 3 4 5 ఇక్కడ కామన్ 3 కదా, ఇలా గీస్తే 1 2 ఇక్కడ ఉన్నాయి, 3 ఇక్కడ ఉంది, 4 5 ఇక్కడ ఉంది, ఇది S1 ఇది S2. అర్థమవుతుందా క్లారిటీగా ఇప్పుడు? సో 3 అన్నది 2 సార్లు ఉన్నా యూనియన్ చేయడం వల్ల ఒకసారి వస్తుంది మొత్తం ఫైనల్ అవుట్పుట్లో. ఓకే ఈ రెండింటికి అవుట్పుట్ ఇట్లే ఉంటుంది. ఇంటర్సెక్షన్ అంటే S1 ఇంటర్సెక్షన్ S2 ఇట్లా రాయొచ్చు, ఆర్ S1 యాంపర్సెంట్ S2 S3 ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 3. రెండింటికి ఇంటర్సెక్షన్ ఏముంది 3 కదా. ఇంటర్సెక్షన్ అప్డేట్ ఏంటి అంటే S1 డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ S2 అంటే ఇంటర్సెక్షన్ జరిగాక 3 అన్నది అవుట్పుట్ కదా. సో అవుట్పుట్ డైరెక్ట్గా ఇందులోకి అసైన్ అయిపోతుంది, అంటే S1 మారిపోతుంది అనమాట. S1 యాక్చువల్లీ ఎట్లున్నది 1 2
1 2 3 కదా, ఇది S1 యాక్చువల్లీ కదా. సో S1 ఈ ఆపరేషన్ రన్ చేశాక ఇంకేం అసైన్ చేయక్కర్లేదు వేరే వేరియబుల్, జస్ట్ ఇట్లా మారిపోద్ది 3 S1, దీనికి పాయింట్ అవుద్ది అనమాట S1. ఓకే, అంటే అప్డేట్ అయిపోతుంది. ఏదైతే ఇక్కడ రాస్తున్నావు నువ్వు ఎదరా అది అప్డేట్ అవుతుంది. సేమ్ అంతే S1 ఈజ్ ఈక్వల్స్ టు S1 ఇంటర్సెక్షన్కి ఏంటి యాంపర్సెంట్ S2 కదా. దీన్ని సింప్లిఫై చేస్తే S1 యాంపర్సెంట్ ఈజ్ ఈక్వల్స్ టు S2 ఇదే కదా. సో ఇది ఎక్కడ చూసారు యాంపర్సెంట్ ఈక్వల్స్ టు అన్నది, ఇక్కడ చూసారు. అంటే ఇంటర్సెక్షన్ అప్డేట్ దాని ఇట్లయినా రాసినా, లేదా మీరు S1 డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ S2 అని రాసినా ఒకటే అనమాట. అవుట్పుట్ వచ్చేది ఏంటి, S1 డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ S2 అంటే S1లోకి 3 అన్న ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది, ఎందుకంటే 3 ఈజ్ ద ఇంటర్సెక్షన్ కాబట్టి. సేమ్ అట్లానే డిఫరెన్స్ S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అన్ని S3లోకి అసైన్ చేయొచ్చు నువ్వు. అప్పుడు ఏమవుతుందంటే S1లోంచి S2 తీసేస్తావు, అంటే 1 2 3లోంచి 3 4 5 తీసేస్తే 1 2 మిగులుతుంది. ఓకే, 4 5 పక్క ఇదంతా తీసేయాలి, ఇలా తీసేస్తే S1లో 1 2 మిగులుతుంది. అదే రివర్స్ S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 అన్నాం అనుకో 4 5 మిగులుతుంది. సేమ్ దాని బదులు డిఫరెన్స్ నేను రాయను అంటే జస్ట్ S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్స్ టు S3 ఇలా రాయొచ్చు, లేదా S1 మైనస్ ఈక్వల్స్ టు S2 ఇట్లా అని రాయొచ్చు. దీన్ని ఏమంటారు, డిఫరెన్స్ అప్డేట్. ఓకే, డిఫరెన్స్ అప్డేట్ ఇది మైనస్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమంటారు డిఫరెన్స్ అంటారు జస్ట్, ఎందుకంటే మైనస్ ఒకటే చేస్తున్నారు కాబట్టి. సేమ్ అట్లానే సిమెట్రిక్ డిఫరెన్స్ S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటే S3 ఈజ్ ఈక్వల్స్ టు S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ S2 అంటే 1 2 4 5 వస్తుంది. S1 క్యాపా లేదు, S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ S2 అంటే ఇంకా వేరే దానికి అసైన్ చేయక్కర్లేదు, S1 డైరెక్ట్ అప్డేట్ అవుతుంది. ఎంతకి 1 2 4 5కి అప్డేట్ అవుతుంది, 1 2 3 బదులు. అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇట్లా రాసే బదులు నువ్వు S1 క్యాప్ S2 ఈజ్ ఈక్వల్స్ టు S3, లేకపోతే S1 క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు S2. ఇది సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ అంటారు, ఇది సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం. సో ఇవి ఆపరేటర్స్ వచ్చేసి అండ్ దాని మీద ఉన్న ఆపరేషన్స్ వచ్చేసి. అండ్ ఎట్ లాస్ట్ మీరు చూడాల్సింది మన రెగ్యులర్ మెథడ్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్ యాడ్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ, అంటే ఏ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్, టపుల్ డాట్ యాడ్ ఆఫ్, టపుల్లోకి యాడ్ చేయలేము, లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ కానీ అట్లా సెట్ డాట్ యాడ్ ఆఫ్ చూద్దాం ఒకసారి. అట్లాంటి ఫంక్షన్స్ చూద్దాం చిన్నవి. సో యాడ్ ఫంక్షన్స్ ఏముంటాయి, ఎలిమెంట్స్ యాడ్ చేసే ఫంక్షన్స్ డాట్ యాడ్ ఫంక్షన్, డాట్ అప్డేట్ ఫంక్షన్, డాట్ కాపీ ఫంక్షన్ ఇట్లాంటివి కదా. డిలీట్కి డాట్ రిమూవ్ ఫంక్షన్, ఇది ఎప్పుడు చూసారు మీరు. డాట్ డిస్కార్డ్ ఫంక్షన్, ఇది కొంచెం ఇక్కడే వస్తుంది అనమాట. లేకపోతే డాట్ పాప్ ఫంక్షన్, డాట్ క్లియర్ ఒకటి. సో ఇది తెలిసి మీకు ఫుల్ సెట్ క్లియర్ అయిపోతుంది, అంటే ఎంటీ సెట్ ఇట్లా ఉండిపోతుంది. కాకపోతే ఇలా కనిపించదు, ఎందుకంటే ఇది డిక్షనరీ అని చెప్పాను కదా, ఇలా కనిపించదు. జస్ట్ ఇట్లా సెట్ ఇట్లా రాసి వదిలేస్తుంది అనమాట ఎంటీ సెట్ అవుట్పుట్లో. పాప్ ఏంటి అంటే లాస్ట్ ఎలిమెంట్ పాప్ చేస్తుంది. నీకు యాక్చువల్లీ లాస్ట్ ఎలిమెంట్ ఎట్లా ఏంటి అన్నది తెలియదు, నువ్వు లిస్ట్లో ఎట్లా ఇచ్చేస్తావు 1 2 3 ఇట్లా ఇచ్చేస్తావు, కానీ ఈ ఎట్లా స్టోర్ జరుగుతాయి అన్నది తెలియదు. బ్యాక్ ఎండ్లో 3 పైన స్టోర్ అవ్వచ్చు, 2 1 మధ్యలో స్టోర్ అవ్వచ్చు, ఇక్కడ ఎట్లా స్టోర్ అవ్వచ్చు. సో పైన ఎలిమెంట్ ఇది అవ్వచ్చు, ఏదైనా పాప్ జరగచ్చు అనమాట. డిస్కార్డ్ ఏంటి అంటే లోపల ఎలిమెంట్ చెప్పాలి. 2ని డిస్కార్డ్ చేయంటే 2 డిస్కార్డ్ అవుతుంది. సేమ్ రిమూవ్ కూడా అంతే, 2ని డిస్కార్డ్ చేయంటే 2 రిమూవ్ అవుతుంది. కాకపోతే ఇది ఏమీ ఇవ్వలేదంటే నువ్వు లోపల వాల్యూ ఇది ఎర్ర త్రో చేస్తుంది, ఇది నన్ ఇస్తుంది, అంతే డిఫరెన్స్. ఓకే, ఏమీ వాల్యూ ఇవ్వకుండా రన్ చేస్తుంది. యాడ్ ఏంటి అంటే ఒక ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఏ డాట్ సెట్, ఏ అన్న సెట్ అంటే ఏ డాట్ యాడ్ ఆఫ్ 4 అన్నాం అనుకో. సో 1 2 3 4 అయిపోద్ది అనమాట ఏ. సేమ్ అప్డేట్ ఏంటి అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు ఒక ఇటరబుల్ అనమాట. ఇప్పుడు సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 ఉందనుకో, డాట్ ఇప్పుడు ఏ డాట్ అప్డేట్ ఆఫ్ పైథాన్ అన్నాం అనుకో. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ పైథాన్ అంతా ఒక్కొక్క లెటర్ ఇందులోకి వెళ్ళిపోద్ది, ఏలోకి 1 2 3 4. పైథాన్ ఎట్లా పడితే అట్లా స్టోర్ అవుతుందని చెప్పాను కదా, మొత్తం అన్నీ PYTHON కదా, ఇట్లా స్టోర్ అవుద్ది అనమాట. ఓకే, అప్డేట్ ఫంక్షన్ అది అప్డేట్ చేస్తుంది సెట్ని వేరే ఒక ఇటరబుల్తో. కాపీ జస్ట్ షాలో కాపీ, మనం ఎప్పుడు మన లిస్ట్లో మాట్లాడుకున్నాం కదా. జస్ట్ ఇప్పుడు ఏ డాట్ కాపీ ఆఫ్ అంటే B ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ కాపీ ఆఫ్ అన్నాం అనుకో. సో ఏ ఎట్లుందో సేమ్ అదే కాపీ ఇంకోటి తయారవుతుంది ఒక ఆబ్జెక్ట్, అది సెట్ కానీ లిస్ట్ కానీ ఎక్కడైనా కాపీ ఫంక్షన్ ఇంతే. కాకపోతే రెండు ఇండిపెండెంట్గా బతకగలుగుతాయి అనమాట ఫ్యూచర్లో.
ఓకే. సో దిస్ షుడ్ బి ఆల్ ఫర్ సెట్స్ గైస్. ఎక్కడైనా మీకు కొంచెం అనీజీగా అనిపించినా, ఏమైనా టాపిక్ ఇబ్బందిగా అనిపించినా సేమ్ ఇదంతా నేను ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను కాబట్టి అక్కడ చూస్తే మీకు కొంచెం ఉన్న థాట్స్, ఉన్న క్వెషన్స్, క్వెరీస్ అని క్లియర్ అవుతాయి అనుకున్నాను. హోప్ దట్ వాజ్ హెల్ప్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.